మయూరి దమయంతికి ఉత్తరం రాస్తుంది. అక్క నమస్తే. ఈ నెలలో 2 జావలాలు నేర్చుకున్నాను. కాలేజీ సెలవులు దగ్గర పడుతున్నాయి. ఈ మధ్య నీకు నాకు తెలియని విషయం ఒకటి బయటపడింది. శకుంతల దంపతులు పైకి చూపుతున్న అనురాగమంతా నేతి బీరకాయ లాంటిది. వారిద్దరి మధ్య ఎవరూ పూడ్చలేనంత అగాధం ఉంది. దాన్ని చిరునవ్వుల చాటున భద్రంగా దాచుకుంటారు వారు. శకుంతల భర్తకు స్త్రీ వ్యామోహం అధికమనుకుంటా. ఆ విషయంలో రాత్రి సమయాల్లో వారు రాక్షసుల్లా పోట్లాడుకుంటారు. డబ్బు విషయంలో చాలా అజాగ్రత్త మనుషులు. అందునుంచి ఈ నెల నీవు పంపిన డబ్బు బ్యాంకులో వేయలేదు. అదంతా ఖర్చు పెట్టి ఇంటికి కావాల్సినవన్నీ నేనే తీసుకుని వచ్చాను. అమ్మా నాన్న క్షేమాలతో ఉత్తరం రాయటం మరువకు. నీ చెల్లి మయూరి. ఉత్తరం రాయటం ముగించి భద్రంగా అతికించి తానే స్వయంగా బాక్స్లో వేసి హాయిగా నిట్టూర్చిందామె. ఉన్న సంగతులన్నీ అక్కకు రాసేస్తే ఎంతో బరువు దిగిపోయినట్లుగా తృప్తిగా అయింది. ఈ మధ్యకాలంలో శకుంతల దంపతుల మధ్య కొంత అవంతరం ఏర్పడినట్లుగా అనిపిస్తోంది. వారిద్దరూ ఎప్పుడు బయటకు వెళ్ళినా కలిసే వెళ్ళేవారు. ఎప్పుడు ఇంటికి వచ్చినా ఇద్దరూ కలిసే వచ్చేవారు. ఆ పద్ధతికి కొద్ది రోజులుగా అవాంతరం ఏర్పడింది. ఉదయం కాలేజ్కి వెళ్ళేటప్పుడు కలిసి వెళ్తున్నారు. కానీ సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు పద్ధతిలో మార్పు వచ్చింది. శకుంతల కాలేజ్ విడిచిపుచ్చగానే నేరుగా ఇంటికి తిరిగి వస్తోంది. కానీ భర్త ఆమెతో పాటుగా రావట్లేదు. ఎప్పుడో ప్రొద్దుపోయి 10 గంటలు దాటిన తర్వాత రావటం సాగించాడు. అలవాటు ప్రకారం అతనికి వడ్డించేందుకు కాచుకుని కూర్చుంది మయూరి. కానీ శకుంతల మాత్రం అందుకు అభ్యంతరం చెప్తోంది. ఆయన ఎప్పుడొస్తారో, నీవెందుకు చదువు నిద్ర మానుకుని కాసుకుని కూర్చోవాలి, వెళ్ళి పడుకో అని హెచ్చరించడం ప్రారంభించిందామె. మయూరికి ఎప్పటికప్పుడు ఎటువంటి దృశ్యాలు చూడవలసి వస్తుందోనని భయంగానే ఉంటుంది. అందునుంచి వీలైనంత ఎక్కువగా వారికి దూరంగానే ఉండాలని చూస్తోంది. అంతవరకు శకుంతల భర్త మయూరిని ఒక్కసారైనా పలకరించి ఎరుగడు. ఇంట్లో ఉన్న కాసేపు ఎప్పుడేం కావలసి వచ్చినా శకుంతలకు చెప్పేవాడు. శకుంతల అవసరం అనుకుంటే ఆ వార్తను మయూరికి అందించేది. ఇటీవల ఆ పద్ధతిలోనూ మార్పు వచ్చేసింది. భోజన సమయంలో శకుంతల భర్త తల ఎత్తి మయూరి వంక చూడటం, ఆమెను పలకరించాలని ప్రయత్నించడం ప్రారంభించాడు. మయూరి వీలైనంత ముక్తసరిగా సమాధానం చెప్పి అవతలకు వెళ్ళిపోవడం నేర్చుకుంది. ఇద్దరూ కూర్చుని ఉండగా మయూరి వడ్డన చేస్తూ ఉంటే ఓ రోజు పేరు పెట్టి పిలిచాడాయన. మయూరి ఉలిక్కి పడిపోయింది. శకుంతల కన్నులు విశాలం చేసి భర్త వంక చూసింది. అదేమీ లక్ష్యం లేదన్నట్లుగా చప్పరించేశాడతడు. ఆడవాళ్ళిద్దరూ ఆలోచనలో పడిపోయారు. ఆ నెల కూడా లెక్చరర్ చిల్లి గవ్వ ఇంటికి తీసుకుని రాలేదు. శకుంతల జీతం మొత్తం ఇచ్చిన వెంటనే లాగేసుకున్నాడు. కాలేజీలో మరింత ఘర్షణ పడితే అల్లరవుతుంది కాబట్టి శకుంతల ఎక్కువగా మాట్లాడలేదు. అడగ్గానే జీతం మొత్తం ఇచ్చేసింది. ఇంటికి వచ్చి తన గదిలో ఏడుస్తూ కూర్చుంది. భర్త కోసం చాలాసేపు ఎదురు చూసింది. కానీ అతడు రాలేదు. అర్ధరాత్రి అవుతూ ఉండగా ఆమెకు రవంత నిద్ర పట్టింది. అదే సమయంలో వీధి వాకిలి చప్పుడైంది. శకుంతల భర్త వచ్చాడని గుర్తించింది. ఉలిక్కిపడి లేచిన మయూరి ఆమె వచ్చి తలుపు తీస్తుందేమోనని కాసేపు ఎదురు చూసింది. కానీ ఆమె రాలేదు. ఇంకా తప్పనిసరి అయినట్లుగా వెళ్ళి గడియ తీసిందామె. వెంటనే ఒక్క విసురున తలుపులు తెరుచుకున్నాయి. తలుపులతో పాటుగాని లెక్చరర్ విసురుగా లోపలికి ప్రవేశించాడు. అతని కంటే ముందుగా ఘాటైన లిక్కర్ వాసన వచ్చింది. అనుకోని ఈ సంఘటనకు కలవరపడిపోయింది మయూరి. అప్రతిభురాలైంది. లెక్చరర్ లోపలకు వస్తూనే వెనుక ముందు చూడలేదు. చేయి చాచి మయూరి చెంప మీద ఒక్కటిచ్చాడు. ఆమెకు కళ్ళు తేలిపోయినట్లయింది. లోకం గిర్రున తిరుగుతున్న విధంగా అనిపించసాగింది. రాతి బొమ్మలా నిలిచిపోయిందామె. అతడు వాలిపోతున్న రెప్పలు ఎత్తి చూశాడు. మయూరి, నీవా? సారీ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. మయూరి తలుపులు బిగించి తన గదిలోకి దూరిపోయి మంచం మీద విసురుగా పడిపోయింది. ఏమిటా మొద్దు నిద్ర? పక్క గదిలోంచి మాటలు వినిపిస్తున్నాయి. ఉలిక్కిపడి లేచింది శకుంతల. ఎంతసేపైంది మీరొచ్చి అని అడిగింది. ఇప్పుడే. ఏమిటా పాడువాసన? మందు కొట్టాను. ఇదెప్పుడు నేర్చారు? మందు కొట్టడానికి ముందు ప్రాక్టీస్ కావాలేంటి? అవసరపడింది, కొట్టేశాను అన్నాడు భర్త. మందు పుచ్చుకోవడం అవసరమా? పెద్దవాళ్ళ సొసైటీలో అది అంతే. వాళ్ళ దగ్గర డబ్బుంది, మీ దగ్గర ఏముంది? రవంతసేపు మౌనం వహించాడు లెక్చరర్. జీతమంతా తాగేశారా? పెద్దవాళ్ళందరికీ పార్టీ ఇచ్చాను. మిగిలిన డబ్బు ఇలా ఇవ్వండి, బాకీలు తీర్చాను. మరి నెలంతా ఎలా గడుస్తుంది? జరగబోయే నెల గురించి దిగులు పడి ఇప్పుడే చావకు. రేపటి సంగతి రేపు ఆలోచిద్దాం. మీరు పశువులా మారిపోయారు. రాస్కెల్, నన్ను పశువు అంటావా? మీరు చేసుకొస్తున్న నిర్వాకానికి అది చాలా చిన్న మాట అని ఎదిరించింది శకుంతల. అతడు చెల్లుమని ఆమె చెంప మీద ఒక్కటిచ్చాడు. తిరిగి అంతే వేగంతో అతని చెంప మీద మరొక్కటిచ్చింది శకుంతల.
దాంతో భార్యాభర్తల మధ్య రవంత పెనుగులాట జరిగింది. దుర్మార్గుడా, నిన్ను ప్రేమించాను, దైవంగా పూజించాను, ఆరాధించాను. నా నమ్మకాలన్నీ వమ్ము చేశావు, నా ఆశలన్నీ దుమ్ములో కలిపేశావు, నన్ను వంచావు, నాశనం చేశావు. ఇంక నేను బ్రతకను, చచ్చిపోతాను అన్నది శకుంతల కోపం, దుఃఖం మిళితమైన కంఠస్వరంతో. తిక్క బాగా తలకెక్కి ఉండడంతో అతడు కూడా ఏడ్చేశాడు. ఆవేశంలో చేజారాను, నన్ను క్షమించు అన్నాడు ఆడదానిలా ఏడ్చేస్తూ. దుఃఖంలోనే అయినా అతడలా ఏడ్చేయడం శకుంతలకు జాలి కలిగింది. ఆమె కోపం తగ్గిపోయింది. శాంతమైన స్వరాన అంది. ఆవేశంలో అయినా జరిగిపోయింది అనర్థమే కదా. నా మనసును అందమైన గాజుబొమ్మగా మలచి నీ చేతికి అందించాను. నీవు ఆవేశంలోనూ వ్యసనంలోనూ దాన్ని చేజార్చుకున్నావు. ఇప్పుడది పగిలిపోయింది. అందమైన గాజుబొమ్మ బద్దలై గాజు పెంకులుగా చెల్లా చెదరైపోయింది. ఇంకా ఆ ముక్కల్ని ఎవరు ఎలా అతికించాలనుకున్నా ఏరుకున్నా మీకు దక్కేది శూన్యమే. ఇహ నుంచి నన్ను పలకరించాలని ప్రయత్నించకు. నీ చావు నీది, నా చావు నాది అన్నది శకుంతల. ఆ తర్వాత ఇంకా సంభాషణ వినిపించలేదు. సన్నని మూలుగులు, నిరోధాల్ని అధిగమించటాలు, అడ్డగించటాలు, అడ్డుతెరలు తొలగించుకోవడాలు, గింజుకోవడాలు మాత్రమే సూచనప్రాయంగా తోచినాయి. కళ్ళు మూసుకుంది మయూరి. ఇంకెప్పుడు ఆ ఇద్దరు మాట్లాడుకోరు కాబోలు అనుకుంది. ఒకే ఇంటిలో ఉంటూ ఇద్దరు మాట్లాడుకోకుండా ఎలా జరుగుతుంది, ఎంతకాలం జరుగుతుంది, విడిపోతే ఏమవుతుంది అని అర్థం కాని అనేక ప్రశ్నలు ఆమె చిన్నారి మనసుని తొలిచేయటం ప్రారంభించాయి. ఈ ఆలోచనలతో తనను లెక్చరర్ కొట్టిన దెబ్బ సంగతి కూడా మర్చిపోయి నిద్రకు ఉపక్రమించిందామె. అయితే అత్యంత ఆశ్చర్యకరంగా ఉదయమే తనకన్నా ముందుగా దంపతులిద్దరూ నిద్రలేచి ఆ గదిలోకి వచ్చారు. రాత్రి వీచిన తుఫాన్ తాలూకు ఛాయలేవి వారి ముఖాలలో కనిపించలేదు. చిరునవ్వులు చిందిస్తూ కలిసి మయూరి దగ్గరకు వచ్చారు. అప్పటికింకా మయూరి మంచం మీద నుంచి లేవనైనా లేదు. అప్పుడే కళ్ళు విప్పింది. సారీ, నన్ను క్షమించు అన్నాడు లెక్చరర్ చిరునవ్వు మాయం చేసుకుని ముఖం గంభీరంగా మారుస్తూ. మయూరి నివ్వెరపడిపోయింది. ఆమె ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే అందుకుంది శకుంతల. రాత్రి ఆయన చేసిన పనికి చాలా బాధపడ్డారు మయూరి. నేను కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాననుకో. స్నేహితులు బలవంతం చేత పార్టీలో తప్పనిసరి కూర్చోవలసి వచ్చిందంట. కొంచెం మందు తీసుకున్నారు. అలవాటు లేకపోవటం వల్ల కొంచెం తలకిందులు చేసింది. అది నువ్వే నేననుకుని అలా కొట్టారట ఉదయమే. నీకు ముఖం చూపించలేనంటూ బాధపడుతున్నారు. నేను ఎలాగో చెప్పి తీసుకుని వచ్చాను, క్షమించమని అన్నారు కదా. ఇంకా ఆ విషయం మనసులో పెట్టుకోకు అన్నదామె బ్రతిమిలాడుతున్న స్వరంతో. సుప్రభాత సమయాన ప్రారంభమైన ఈ నాటకానికి నాంది ప్రస్తావన ఎక్కడి నుంచి ప్రారంభమైందో అర్థం కాని మయూరి తన ఆలోచనను పైకి తెలియనీయలేదు. మనసు లోపలే తన భావాలు దాచుకుంది. అదంతా నేను అప్పుడే మర్చిపోయాను అంది పెదవుల మీద నవ్వుని పులుముకుని. లెక్చరర్ కాలేజ్కి వెళ్ళిపోయాడు. శకుంతల ఆ రోజు సెలవు పెట్టింది. మయూరి అడిగితే తలనొప్పిగా ఉంది, ఈరోజు వెళ్ళలేను అని బదులిచ్చింది. సాయంత్రం కాలేజ్ నుంచి తిరిగి వచ్చాక మనీ ఆర్డర్ వచ్చిందా అని అడిగింది. సమాధానంగా అక్క పంపిన డబ్బు తెచ్చి ఆమెకిచ్చివేసింది మయూరి. మాట పలుకు లేకుండా డబ్బు అందుకుంది శకుంతల. జరిగిందంతా అక్కకు ఉత్తరం రాసింది మయూరి. దమయంతి వెంటనే సమాధానం రాసింది. చెల్లి ఆశీస్సులు. పరిస్థితులన్నీ అర్థమయ్యాయి. నేను వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఏ క్షణంలో అయినా నేను అక్కడకు రాగలను. ఇంకా ఆ ఇంటిలో నీవు ఉండటం అంత మంచిది కాదని తోస్తోంది నాకు. కానీ ఈ విషయం నేను వచ్చి శకుంతలతో చెప్పేలోగా ఆమెకు నీవు ఏమీ తెలియనివ్వకు అని రాసింది దమయంతి. మయూరికి చాలా ఆనందమైంది. అక్క బయలుదేరి వస్తుందన్న వార్త ఆమెకు ఎంతో స్ఫూర్తిని, ఉత్తేజాన్ని ఇచ్చింది. 2-3 రోజులుగా నిర్విరామంగా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నట్లుగా నటించిన శకుంతల దంపతులు ఇంకా అలసిపోయినారు. నటించడం మానేశారు. ఒకరి గురించి ఒకరు పరుషంగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఈ స్థితిని భరించవలసింది మరికొద్ది రోజులే. అక్క వస్తే ఏదైనా పరిష్కారం చూపగలదన్న ఆశతో ఎదురు చూస్తోంది మయూరి. ఆ రోజు ఆదివారం. ఉదయమే పిక్నిక్ అని బయలుదేరారు శకుంతల దంపతులు. మయూరి వారితో వెళ్లేందుకు అంగీకరించలేదు. ఏ క్షణంలో అయినా తాను రావచ్చని రాసింది అక్క. అందునుంచి ఆమె వచ్చిన ఎన్నాళ్ళిలా ఎదురు చూస్తూ ఉండటమే తన పని అనుకుంది. ఇల్లు కదిలి వెళ్ళబుద్దవలేదు. తన స్నేహితురాలు వచ్చి కాలక్షేపం చేద్దాం రమ్మనమని అడిగింది. అక్క వస్తానని రాసిందని, అందునుంచి తాను బయటకు రాలేనని చెప్పింది మయూరి. 12 అయిందాకా ఇద్దరు కబుర్లాడుకుంటూ కూర్చున్నారు. 12 దాటాక ఇంక వెళ్తానని బయలుదేరింది స్నేహితురాలు. తనతో పాటుగా భోజనం చేయమని మయూరి బ్రతిమిలాడినా వినిపించుకోలేదు. ఆ అమ్మాయిని పంపేందుకు దగ్గరలో ఉన్న బస్టాప్కి వచ్చింది మయూరి. ఆదివారం కావటం నుంచి బస్సులు ఖాళీగా తిరుగుతూ ఉన్నాయి. బస్ ఆశించినంతకన్నా ముందుగానే వచ్చింది. స్నేహితురాలు బస్సు ఎక్కిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు వెనుతిరిగింది మయూరి. వెనుక నుంచి మయూరి అన్న పిలుపు వినిపించి వెనక్కి తిరిగి చూసిందామె. ఆమె నేత్రాలు రవంతసేపు
తరలాయింతగా అనిపించాయి. బావా నువ్వా, ఎప్పుడొచ్చావు అని అడిగింది మయూరి. రామం ముఖం ఆనంద ప్రఫుల్లంగా అయింది. చురుకుగా అడుగులు వేస్తూ దగ్గరగా వచ్చాడు. బాగా ఎదిగిపోయావు అన్నాడు ఆనందంగా. నీకెప్పుడు నా గురించే, నీ గురించి చెప్పవా? ఎప్పుడొచ్చావు, ఎందుకొచ్చావు అన్నదామె. రామం C&Tలో ఏదో ఉద్యోగం సంపాదించాడు. ట్రైనింగ్ కోసమని వచ్చాడు. 9 నెలల ట్రైనింగ్. ఆ సమయంలో స్టైఫండ్ ఇస్తారు. వెంటనే ఎక్కడో పోస్టింగ్ కూడా ఇచ్చేస్తారు. నీవింకా చదువుతున్నావనుకున్నాను. గుమస్తా అయ్యేందుకు అంత తొందర ఎందుకు బావా అన్నది మయూరి. ఆ మాటలకు రామం ముఖం నల్లగా అయింది. ఉద్యోగాలంటే అంత వేగిరం దొరుకుతున్నాయనుకుంటున్నావా? పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు కూడా బస్ కండక్టర్లుగా తయారవుతున్నారు. అదృష్టం బాగుండి 10th మంచి మార్కులు వచ్చాయి కాబట్టి C&Tలో దొరికింది. దీన్ని చేజార్చుకున్నాను అంటే ఇంక జీవితంలో ఉద్యోగం సాధించగలను లేనో నేను చెప్పలేను. అందుకే చదువు అర్ధంతరంగా ముగించాను అన్నాడతడు. అసలు విషయమేదో ఆమెకు తెలియనంత చులకనగా మాట్లాడిందని, ఇప్పుడు తానిచ్చిన వివరణ అనుసరించి ఆమె పరిస్థితిని అర్థం చేసుకుంటుందని ఆశించాడు రామం. ఇంకా ఇప్పుడు ఆమె నీవు చేసింది మంచి పనే అని అంటుందని ఆశించాడు. కానీ అలా జరగలేదు. ఉద్యోగం దొరికించుకోగలనన్న ఆత్మవిశ్వాసం లేక ఈ పిరికి నిర్ణయం తీసుకున్నావన్నమాట అందామె. రామం గతుక్కుమన్నాడు. ఎంతో ఆశగా ఆమె కనిపిస్తే చెప్పాలని దాచుకున్న మాటల వల్ల ఆమె సంతోషిస్తుంది అనుకున్నాడు. కానీ అతని ఆశల్ని దూది పింజల్లాగా తేలిపోయాయి. బాగా కృంగిపోయినట్లు కనిపించాడతడు. నువ్వు డాన్స్ కూడా నేర్చుకుంటున్నావంటగా అని అడిగాడు. అదొక అద్భుతంలా. తనను కించపరిచి మాట్లాడినందువల్ల బాధ కలిగింది. కానీ ఆమె మీద కోపం రాలేదు. పైపెచ్చు ఆమె డాన్స్ నేర్చుకోవటం పట్ల ఆరాధనా భావాన్ని ప్రదర్శించాడు. అవును, మరొక సంవత్సరంలో ప్రదర్శనకు సిద్ధమవుతున్నాను అన్నది మయూరి బింకంగా. రామం చాలా సంతోషించినట్లు కనిపించాడు. అదృష్టవంతురాలివి అన్నాడు నోటికి నిండుగా. నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వెక్కడుంటున్నావు, ఇప్పుడు ఎటుపోతున్నావు అని అడిగింది మయూరి. తనను అంత పరాయిగా మాట్లాడినందుకు, ఇంటికి రమ్మని పిలవనందుకు ఎంతగానో బాధపడ్డాడు రామం. పోన్లే, నా మీద ఇష్టం లేకపోయినా తను బాగుంది కదా అని తనకు తానే సర్ది చెప్పుకున్నాడు. సరే వెళ్ళొస్తాను అన్నాడు చాలా సాదాగా. మంచిది బావా, వెళ్ళిరా అన్నది మయూరి మామూలుగా. రామం వెళ్ళిపోయాడు. ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. అక్క వచ్చిన జాడ కనిపించకపోవడంతో తృప్తిగా నిట్టూర్చింది. వీధి తలుపులు దగ్గరగా వేసి భోజనానికి కూర్చుంది. అక్క ఎంత త్వరగా వస్తే అంత బాగుండు అని అనుకుంటుందామె. అదే ఆలోచన. వీధి తలుపులు లోపల గడియ బిగించడం మరచి అలానే గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయింది. రెప్పలు బరువుగా వాలినాయి. ఫ్యాన్ గాలి చల్లగా శరీరాన్ని తాకుతోంది. ఆకాశ వీధిలో విహరించే మబ్బు తునకల్లాగా స్వప్నాలు. అవి చూస్తూ పూరి విప్పి నాట్యం చేసే మయూరి లాంటిది కన్నెపిల్ల మనసు. అలా తేలిపోతూ ఉంది మయూరి. కొంతసేపు అయ్యాక స్వప్నాలు పటాపంచలయ్యాయి. మీదకి ఏదో బరువు వాలినట్టుగా అనిపించి చివాలన కళ్ళు విప్పిందామే. కానీ అప్పటికే సమయం మించిపోయింది. లెక్చరర్ పిక్నిక్లో శకుంతలను వదిలేసి ఏదో మిషపెట్టి తప్పించుకుని వచ్చేశాడు. వీధి తలుపులు తీసి ఉండటం, కన్నెపిల్ల ఆదమరచి నిద్రించటం అతనికి మంచి అవకాశమైంది. అప్పటికే వీధి తలుపులు బిగించి వచ్చాడు. ఒంటరిగా వేటగాడి వలలో చిక్కిన హరిణ శాబకంలా అయిపోయింది మయూరి. అరవాలని ప్రయత్నించింది. అతడు నోరు మూసేశాడు. గింజుకుంది, బ్రతిమిలాడింది. కానీ ప్రతి ఆడపిల్ల కన్నెగా ఉన్నప్పుడు తన నుంచి ఏదో జారిపోకూడదని భద్రంగా దాచుకుంటుందో అది కాస్త రాక్షసుడిలా అతను అలా చేయడం వల్ల చేజారిపోయింది. ఆమె బ్రతుకు బద్దలైపోయింది. అతడు తృప్తిగా ఆ గది విడిచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి పోవాలో ఏం చేయాలో తెలియదు. కానీ ఆ ఇంటిని వదిలి వెళ్లేందుకు పరుగున వచ్చి వీధి వాకిలి తెరిచింది మయూరి. అప్పుడే వచ్చిన దమయంతిని చూసి కిన్నురాలై నేల మీదకి దబ్బున పడిపోయిందామె.